Hello guys, good morning. Welcome back to our channel, The Best Journeys with Rail. ఫుల్ వర్షం పడుతుంది. ఇట్స్ రైనింగ్. డే 3 రోజు మొత్తం ఆల్మోస్ట్ ఈరోజుతో మొత్తం కొడైకెనాల్ కంప్లీట్ అవుతుంది. రేపు మార్నింగ్ ట్రైన్ మళ్ళీ మనకి రేపు మార్నింగ్ డైరెక్ట్ విజయనగరం వరకు ఉంటుంది ట్రైన్ మన ఈరోజు డే 3. ఈ రోజుతో కొడైకెనాల్ ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. నిన్న అవన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేసాం. మొన్న చాలా బాగా తిరిగాం. ఈరోజు 3rd డే. ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కోయంబత్తూర్ ప్లాన్ అనుకుంటున్నాం. సడన్గా ప్లాన్ వేసాం అందరం కోయంబత్తూర్ వెళ్దామని. ఇగో మన కుర్రాళ్ళందరూ రెడీ అయిపోయారు కూడా కోయంబత్తూర్ వెళ్ళడానికి. అది మన కోయంబత్తూర్ వెళ్దాం. వర్షం మాత్రం చాలా పెద్దగా పడుతుంది. దానికోసం చూడండి లగేజ్ తడిసిపోతుంది మీదన. లగేజ్ కవర్స్ కొనుక్కుందాం. ఇప్పుడు వెళ్ళి లగేజ్ కవర్స్ కొనుక్కోవాలి. చాలా రెయిన్గా ఉంది కొడైకెనాల్లో, చాలా చల్లగా ఉంది. కానీ మన కుర్రోలు ఈ లగేజ్ కవర్స్ కొంటున్నారు, చూపిస్తాను. ఎందుకు వచ్చాను అక్కడికి? వైవిక్ ఏం హియర్? తార్పే కొన్నాను. తార్పే కొనాలి. బ్యాగ్స్ తడిచిపోతున్నాయి, చాలా ముద్ద అయిపోతుంది వర్షం. మన డ్రైవర్ అన్న డ్రైవర్ పో లగేజ్ కవర్స్ కొనుక్కొని మనం డైరెక్ట్ ఏ టెంపుల్ అది? పంపానియా? మురుగన్ టెంపుల్కి వెళ్తాం. మళ్ళీ ఫేమస్ అంటే ఇక్కడ తమిళనాడులో మురుగన్ టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, మురుగన్ టెంపుల్ పంబాని అంటారు కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసుకొని డైరెక్ట్ ఇంకా ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ దిండుగల్ స్టేషన్కి వెళ్ళిపోయి మన ట్రైన్ రేపు మార్నింగ్ 5 o'clock అనమాట. క్లైమేట్ చూసారా ఎంత కూల్గా ఉందో. అలా వర్షం స్నో అలాగా పడుతూనే ఉంది. సో గైస్ ఇప్పుడు మనం కోయంబత్తూర్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మేము కొడైకెనాల్లో ఉన్నాం. ఘాటీ రోడ్ ఉంటుంది, 1 km. ఘాటీ రోడ్ తర్వాత డైరెక్ట్ హైవే ఉంటుంది అన్నమాట డైరెక్ట్గా కోయంబత్తూర్కి. ఇక్కడ నుంచి 200 km. ఇక్కడ నుంచి డైరెక్ట్ కొడైకెనాల్ టు కోయంబత్తూర్ 200 km. మళ్ళీ కోయంబత్తూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇటు సైడే రావాలి దిండుగల్ స్టేషన్కి. మనం రేపు మార్నింగ్ దిండుగల్ స్టేషన్లో ట్రైన్ అనమాట 5 o'clockకి. ఎంతన్నా సరే రోజుకి చాలా గట్టిగా పడుతుంది. హెవీ రైనింగ్, టూ మచ్ రైనింగ్. ఇక్కడ రైన్ కోట్ కానీ ఏటి లేకపోతే మాత్రం ఫుల్ తడిసిపోతాం. మన ఆంధ్ర వాళ్ళు కొంచెం కష్టమే ఇక్కడ రావడం. జలుబు చేసింది అందరికీనా ఈ చల్లడానికి. వాటర్ పడలేక మార్నింగ్ లేచేసరికి గొంతు గట్టి అన్ని పట్టిసే కోల్డ్నెస్కి. సో గాయ్స్, మేమైతే ఇప్పుడు మా రిసార్ట్ నుంచి బయలుదేరేసాం. అంటే ఇంకా ఏం చూపించలేదు, ఎందుకంటే 2 days నుంచి రిసార్ట్ అవి చూపిస్తున్నాం కదా. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే మేము వ్యాంగ్ బయలుదేరేసాం. నిన్న మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, అక్కడతో కొడైకెనాల్ అయితే ఎండ్ అయిపోయింది. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూడండి. సో ప్రజెంట్ ఇప్పుడు మేమైతే ట్రిప్లో చిన్న చేంజ్ అయ్యింది చెప్పాం కదా. కొడైకెనాల్ నుంచి కోయంబత్తూర్కి చాలా దగ్గర అంట. వచ్చాం కదా, వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎలాగ రాలేం కదా, దగ్గర కదా అనేసి కోయంబత్తూర్కే స్టార్ట్ అయిపోయాం. సో కోయంబత్తూర్కి వెళ్ళే దారిలో పళని టెంపుల్ని విజిట్ చేస్తాము. పళని అయ్యాక ఇంకా డైరెక్ట్ కోయంబత్తూర్ వెళ్ళిపోతాం. ఎందుకంటే కోయంబత్తూర్ వెళ్ళేసాక ఈవినింగ్ 2:30, 3 అయిపోతుంది. సో 3కి అలాగే వెళ్తే చూడండి కోయంబత్తూర్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో వ్యూ చూసారు కదా అలాగ ఉందో కొడైకెనాల్ అయితే. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది ఫాగ్. మేము ఎంజాయ్ చేసింది బాగా ఏదంటే ఇదే భయ్య, భలే ఉంది అసలు వ్యూ, క్లైమేట్ అంతా. మనం వేరే ఎక్కడ ఉన్న ఫీల్ అయితే వస్తుంది. అది మాత్రం మిస్ అవుతారు పక్కాగా. మేమైతే కొడైకెనాల్ అయితే బాగా మిస్ అవుతున్నాం. సో గాయస్, ఇది నాకేమైందంటే నాకు కొంచెం పల్సర్ కుమార్ చెప్పింది కదా మీకు డీటెయిల్గా. చెప్పా కదన్నా? కుమార్ చెప్పాను డీటెయిల్గా. మనమైతే ఇప్పుడు పల్లె టెంపుల్కి వెళ్తున్నాం. అంటే ప్లాన్లో
గోయింగ్ టు కోయంబత్తూర్. కోయంబత్తూర్ అంటే దారిలోనే పల్లి టెంపుల్ ఉంది. పల్లి టెంపుల్ విజిట్ చేశాక కోయంబత్తూర్ వెళ్తాం. జాగ్రో టెల్ సంథింగ్ అబౌట్ అస్. నెక్స్ట్ పల్లి నెక్స్ట్ కోయంబత్తూర్ ఈసా టెంపుల్. అది ఓకే 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 జమే జాలీ క్యారెక్టర్. సో హ్యాపీ ఐ డ్రైవింగ్ నో ఫీల్ ఓన్లీ ఎంజాయ్. హెవీ డ్రైవర్ 10 years ఎక్స్పీరియన్స్. సో గాయస్ చూస్తున్నారు కదా, అదే పళని టెంపుల్. మనం ప్రెసెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. పళని టెంపుల్ ఇక్కడ మామూలుగా అంటే ఇప్పుడు తెలుసు కదా మీకు, మేము కోయంబత్తూర్ వెళ్తున్నాం. అది కూడా వేలో ఉంటుంది, పళని టెంపుల్ వేలో ఉంటుంది. సో పళని టెంపుల్ విజిట్ అయిపోయాక ఇంక డైరెక్ట్గా కోయంబత్తూరే. ఇక్కడ ఫేమస్ అంట తెలుసు కదా సుబ్రహ్మణ్య స్వామి. శబరిమలలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఎందుకంటే కుమారస్వామిని దర్శించకుండా శబరిమల వెళ్ళరు. సో మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం, కుమారస్వామిని దర్శించుకొని వచ్చేద్దాం. చూపిస్తాను వీడియో ఒకవేళ ఎలా ఉంటే చేస్తాను, లేదంటే వచ్చి చెప్తాను ఏం జరిగిందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పళని టెంపుల్కి వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ ట్రైన్ వే కూడా ఉందంట, మీకు అది షార్ట్ పెడతాము నెక్స్ట్. ట్రైన్ వే అంటే అది ట్రైన్ వే కాదు, జస్ట్ అంటే మామూలుగా కిందకి మీద వెళ్ళడానికి ఇచ్చిన టాయ్ ట్రేస్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు హిల్ స్టేషన్స్లో గట్ట. అలాగా చిన్నగా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఫేమస్ అంట తమిళనాడులోనే. చాలా మంది విజిట్ చేస్తున్నారు, ఖాళీ లేదు. అది తెలిసి లోపలికి మొబైల్ సెలవు లేదు. అంటే శబరిమలకే తెలుస్తుంది, ఎందుకంటే కుమారస్వామిని దర్శించకుండా శబరిమల వెళ్ళరు. అవును, ఇక్కడ అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి వెళ్తారు కదా. అయ్యప్ప స్వామి తమ్ముడు కదా. అవునవును. చూడండి అక్కడ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి చెప్పండి. పళని టెంపుల్. దండోస్ గుండు చేయించుకున్నాడు. ఎలా ఉందిరా వేడి? వేడి గస్ట్ చేసిన బయట కొట్టుకుంటుంది ఇప్పుడు. అన్న కొడైకెనాల్ అయితే బయటకు రాలేరా ఊరోళ్ళు గట్ట ఎక్కడికి? మనకంటే అలవాటు కాబట్టి వచ్చాను. తమిళనాడులో ఏంట్రా రాకేష్ వేడి ఎలా ఉందిరా? వాళ్ళు ఇరిపోతుంది కానీ మనకి ఇవన్నీ కామన్, బికాస్ ఆయన విజయనగరం మామూలుగా ఉండదు. విజయనగరం బొబ్బలే రామభద్రపురం. సో గాయస్ ప్రెజెంట్ పళనిలో అయితే క్యూ ఎక్కువ ఉంది. సో 5 hours అలా పడుతుందంట. సో మళ్ళీ 5 hours అయితే మాకు లేట్ అయిపోద్ది కదా కోయంబత్తూర్కి. సో అందుకే కుమారస్వామిని అయితే ఇంకా బయట నుంచి మొక్కుకొని వచ్చాం. సో మేము డైరెక్ట్గా కోయంబత్తూర్ వెళ్ళిపోతున్నాం. మన కోయంబత్తూర్ వెళ్తుందా లేదా మన ఫస్ట్ రైల్వే గేట్ క్రాస్ అవడం. సో ఆ రూట్ని వెళ్ళిపోతే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ వస్తుంది. కోయంబత్తూర్ స్టేషన్ ఉంది, ఎవరైనా స్టేషన్లో వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలంటే అది రూటు. సో ఇది ఈసా ఫౌండేషన్ ఎంట్రన్స్ ఆదియోగి. సో నిజంగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్దాం అనేసి. సో ఫైనల్లీ ఎలాగైతే కుదిరింది. కొడైకెనాల్ రావడం ఏంటి మళ్ళీ అసలు మాకు ఇది మా దీంట్లోనే లేదు, మా మైండ్లోనే లేదు. అంటే మేము వేరే ప్లాన్ చేసుకుంటున్నాం. కొడైకెనాల్ అయిపోయిన తర్వాత 4-1కి కానీ 4-2లో కానీ ఇలాగ ఈసా ఫౌండేషన్కి వెళ్దాం ఆదియోగి ఎలాగైనా వెళ్ళాలి అనేసి. అంటే ఆల్రెడీ ఒకసారి ప్లాన్ వేసుకున్నాం మేము. సో టికెట్స్ మెయిన్ దొరక్క అప్పుడైతే క్యాన్సిల్ చేసుకున్నాం. సో ఫైనల్గా మళ్ళీ మా జాక్ వ్యాన్ అనే వాళ్ళు అయితే మళ్ళీ మాకు ఇలా కుదిరింది. సో చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మాకు డ్రీమ్ ట్రిప్ లాంటిది ఇది ఒకటి, కేదార్నాథ్ ఒకటి. సో చాలా బాగుంటుంది చూడండి. Now 1, 2, 3.
హాయ్ ఫ్రెండ్స్, మనం ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఉన్నాం. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చాలా వ్యూ పాయింట్ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల. శివ టెంపుల్ మీకు చూపిస్తాను ఫొటోస్. ఇవి నార్మల్గా 7 o'clockకి స్టార్ట్ అవుతుందంట లేజర్ షో. ఇప్పుడు టైం ఆల్రెడీ 6:30, 6:40 అవుతుంది. ఇంకో 20 minutes టైం ఉంది. ఆల్ టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. ఇవి ఇక్కడ ఒక 6 places ఉన్నాయి. అవి చూసుకొని మనం లేజర్ షోకి రెడీ అవ్వడమే. చూడండి, చూపిస్తాను. ఈ 6 places కవర్ చేసి 6 places చూసుకొని మనం లేజర్ షోకి వెళ్దాం. రిజ్వాన్ హాయ్. నేను చెప్పురా, చెప్పు. సిగ్గుపడిపోతుంది రా. అది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి చుట్టూ స్టాచ్యూ, ఎంత పెద్ద స్టాచ్యూ ఉందో, ఆదియోగి స్టాచ్యూ. క్లైమేట్ కూడా బ్యాక్గ్రౌండ్ చూడండి, క్లైమేట్ చాలా బాగుంది. సూపర్ వ్యూ. ఏంటన్నా? సో గైస్, ఈసా ఫౌండేషన్లో అయితే మాకు ప్లకార్డ్స్ ఇచ్చారు. ఇవి సేవ్ సాయిల్ సేవ్ ఎర్త్ అనేసి. సో ఇది మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మమ్మల్ని సెలెక్ట్ చేశారు. అంటే అక్కడ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసి అలాగా మామూలుగా ప్లకార్డ్స్ ఈచ్ వన్కి 10 ఇస్తారు. సో మనమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ డ్యాన్స్ చేస్తారు. చూడండి, చూపిస్తాను, చాలా బాగుంటుంది. This very body is soil. My body, your body, everybody is just soil body. Soil body. Soil body. The magic of soil. Depleted soils will not quench the fire of hunger. Unquenched hunger can burn the very world. Those relationships are part of this soil. Nowadays, and you can come forward in the stage area. Now put on a very small seats or dance together. Okay, face towards side. Rajesh, what are you doing, man? చూస్తున్నారు కదా, ఇప్పుడు మన అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేశారు, సేవ్ సాయిల్ అని. ధనుంజయ్, ప్రవీణ్, రాకేష్ డిస్ట్రిబ్యూటింగ్ ఆల్ సేవ్ సాయిల్. మనకి ఇక్కడ ప్రసాద్ చెప్పు. ఇక్కడ వాళ్ళు చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట. అదేంటంటే ఇక్కడ సాయిల్ సేవ్ చేయమని కోసం సద్గురు నుంచి వచ్చిందంట. మరి ఏదో చెప్పారు అతను. ఈ ఒక్కొక్కరికి 10 cards ఇచ్చి అవి పబ్లిక్కి పంచమన్నారు. జస్ట్ చిన్న సర్వీస్ లాగా, చిన్న కమిటీ. మన వాళ్ళందరూ కూరలందరూ హెల్ప్ చేస్తున్నారు. మంచి పనిలో పాల్గొంటే చాలా మంచిది కదా అందరికీ. వాలంటీర్ వర్క్.
ఫారినర్స్ చూడండి, ఇక్కడ ఈ బుల్స్ లో తీసుకెళ్తారు. అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీనా, ఇక్కడ బుల్స్ ఉన్నాయి కదా, వాటికి టికెట్స్ తీసుకోవాలన్నమాట. టికెట్స్ తీసుకుంటే అక్కడ 6 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 6 టెంపుల్స్కి ఇలా తీసుకెళ్తారు. ఆ టికెట్స్కి లైన్ అక్కడ ఉంది, కౌంటర్. ఇదిగోండి చూసారా, ఇది బ్యాక్ సైడ్ ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి అక్కడ ఉంది కదా, మీకు జూమ్ చేస్తాను. అక్కడే టెంపుల్స్ ఉన్నాయి కొన్ని. ఆ టెంపుల్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. మహాదేవుడి దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. సో లాజర్ షో స్టార్ట్ అయింది. ఈ విగ్రహం మొత్తం 112 అడుగులు. కరెక్ట్గా 112 అడుగులు ఎందుకు కట్టారంటే, ఒక మనిషికి మోక్షం పొందాలంటే 112 విధాలు ఉంటాయి. సో అందుకే ఇక్కడికి వస్తే డైరెక్ట్గా మనకి మోక్షం పొందినట్టుగాని మన మైండ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం తీసి మొత్తం పాజిటివ్ వైబ్స్తో బయటికి వెళ్తాం. మీకైతే చాలా నచ్చుతుంది. ఒకసారైనా కోయంబత్తూర్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇక్కడ లోపల ఇంకో టెంపుల్ ఉంది, శివలింగం ఉంటుంది లోపల. శివుడిది టెంపుల్ అంట. లోపలికి వెళ్ళలేదు, క్లోజ్ అంట, టైం అయిపోయింది మేము వచ్చేసరికి. అంటే మొబైల్స్ తీసుకెళ్ళకూడదంట, ఇక్కడ మొబైల్స్ క్యారీ చేయడానికి ఎవరు లేరు, అందుకే వెళ్ళట్లేదు. అంటే జస్ట్ నార్మల్గా ఒక శివలింగంలా ఉంటుందంట లోపల. చూసారా, చాలా బాగుంది వ్యూ పాయింట్ గట్రా. ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇదంతా. అంటే ఏమైనా కొనుక్కోవాలన్నా చిన్న చిన్న లింగాలు ఉంటాయి కదా, అవి ఏమైనా కొనుక్కోవాలన్నా లోపల అవైలబుల్ ఉంటాయి. బయట అంతా ఫుడ్ ఐటమ్స్ అదంతా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసాం కదా ఈషా ఫౌండేషన్, అవన్నీ మీకు చూపించాను కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం డైరెక్ట్గా దిండిగల్ స్టేషన్కి వెళ్తున్నాం. ఆన్ ది వేలో ఆకలేస్తుంది, అందరికీ కూరలో తినడానికి వచ్చారు. అందరూ తినడానికి వచ్చారు. ఇంత తక్కువ టమాటా రైస్ అప్పుడు టమాటా రైస్. తిన్నప్పుడు ఎందుకు చెప్తావన్నా, నేను చెప్తున్నాను. హాయ్ గైస్, మనం ఇప్పుడు కోయంబత్తూర్ నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఎంఆర్జీ అని హోటల్ చూసాము. ఇంత మొత్తం జర్నీ చూసాం కానీ ఈ జర్నీలో ఎక్కడ అంత మంచి ఫుడ్ అయితే దొరకలేదు. ఈ ఎంఆర్జీ అనే హోటల్ అయితే మాత్రం చాలా మంచి ఫుడ్ దొరికింది ఫ్రెండ్స్. ఇప్పుడే మీరు ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ టేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. చాలా రీజనబుల్ రేట్స్ ఫ్రెండ్స్, చాలా తక్కువగా దొరుకుతున్నాయి మనకి. హాయ్ ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 2 అవుతుంది. మొత్తం అన్నీ అయిపోయింది, టూర్ మొత్తం అయిపోయింది. కుర్రాళ్ళు అందరూ రిటర్న్ వస్తాం. చూడండి, అందరూ డల్ మొక్కలు అయిపోయి అందరూ లగేజ్ తీస్తున్నారు. మన రైల్వే స్టేషన్కి వస్తాం. మార్నింగ్ 6 o'clock 6:30కి ట్రైన్. అప్పటి వరకు రైల్వే స్టేషన్లో ఎక్కడో దగ్గర పడుకుని ఫుల్ టైడ్ అయిపోయారు కుర్రాళ్ళు అందరూ కారులో కాబట్టి వస్తాం. ఇంకా మన జాక్ బ్రో ధనరాజ్ జాక్ లగేజ్ తీస్తున్నాడు. జాక్ రాజేష్ హెల్పింగ్ టు జాక్ టు టేక్ లగేజ్. కూంచిపుడియా కూంచిపుడియా అది ఫ్రెండ్స్. ప్రసాద్ అంతా డల్ అయిపోయారు కుర్రాళ్ళు అందరూ. సో ఫైనల్గా అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. కానీ ట్రిప్ అయితే చాలా ఫన్ అయింది, కానీ డల్ అయిపోయింది. జిడ్డు మొక్కలు అయిపోయి అందరూ. ఏంటంటే మా జాక్ని బాగా మిస్ అవుతాం ఈ ట్రిప్లోనే. జాక్ బాగా కలిసాడు మాతోనే, జాక్ రాని కాదు కానీ మళ్ళీ వస్తాం జాక్ కోసం. ధనరాజ్ చూడండి ఎలాగైపోయాడు పాపం. ధనరాజ్ చూసి ఎలాగైపోయాడు. అవునండి, ధనరాజ్ ఎప్పుడు అంతే. ఫైనల్లీ ట్రిప్ కంప్లీటెడ్. హౌ ఈజ్ ఇట్ ఎక్స్పీరియన్స్? యువర్ ఎక్స్పీరియన్స్? నైస్ ఎక్స్పీరియన్సా? థ్యాంక్ యూ. టైడ్ అయిపోయి జాక్ జలుపు చేస్తుంది కూడా. కొడైకెనాల్ కూలింగ్ ఏరియా వల్ల జలుపు చేస్తుంది, కానీ ఫుల్ ఎంజాయ్డ్. జాక్ అలాట్. నెక్స్ట్ మళ్ళీ కేరళ. టోటల్ చేస్తావా? జాక్ బ్రోని అయితే మిస్ అవుతాము. మళ్ళీ కేరళ ట్రిప్ 5 monthsలో కేరళ ట్రిప్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ జాక్ బ్రో దగ్గరికి ఫోన్ చేస్తాం. హౌ వి ఆల్ బాయ్స్ బై ఫ్యామిలీ బై. అది బాయ్ బాయ్. చూడు రిజ్జు
సో ఫ్రెండ్స్ చూసారు కదా, రెజ్వాన్ అయితే చిన్న పిల్లపిల్లని కాపాడాడు. బాయ్ బాయ్ బాయ్. స్లీప్ స్లీప్. బాయ్ జాక్ బ్రో, టేక్ కేర్. స్లో డ్రైవ్ వై దట్ మచ్ స్పీడ్ డ్రైవ్స్ డ్రిప్స్ ఎవ్రీథింగ్. బాయ్ బాయ్ యార్. ధనుష్ ఫ్యాన్స్. బాయ్ జాక్ బ్రో, బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్. సో గాయస్, నేనైతే ఈ వ్లాగ్ ఎక్కువ చేయలేదు, కుమార చేశాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఈ ట్రిప్లోనే. సో కుమార చెప్పాడు మొత్తం. అన్నా ఎలాగవుతుంది ఏంటి ప్రజెంట్ ఇప్పుడు 2 అవుతుంది. మనకు 6 గంటల ట్రైన్. అప్పటి వరకు స్టేషన్లో ఏదో ఒక మూల పడుకుని పడమే. అందరు కుర్రాళ్ళు అంతా టైడ్ అయిపోయి ఉన్నారు. ట్రిప్ ఎలాగైంది? ట్రిప్ మాత్రం చాలా బాగా అయింది. కోయంబత్తూర్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, చాలా బాగా జరిగింది. అవన్నీ మీకు చూపిస్తాం, ఆల్రెడీ చెప్పాం కదా అవన్నీ. లాగో ఏ ట్రిప్ సంగతి? వెళ్ళాలనిపించట్లేదు ఫ్రెండ్స్, వెళ్ళిపోవాలనిపిస్తుంది. మళ్ళీ వచ్చేస్తాం. ట్రిప్ ఎలాగైంది? వెళ్ళిపోతారా? ట్రిప్ ఎలాగైంది? బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ లోపలికి వెళ్తాం మనం. ట్రిప్ ఎలాగైంది? చాలా సూపర్గా అయింది. కాకపోతే ఇప్పుడే కొద్దిగా టైర్డ్గా ఉన్నాం. ధనరాజ్, ట్రిప్ ఎలాగైంది? ట్రిప్ సూపర్గా అయింది ఫ్రెండ్స్. కోయంబత్తూర్ హైలైట్. స్పెషల్గా కోయంబత్తూర్కి వెళ్ళాం మేము తెలియకుండానే. అది స్పెషల్ మాకు. నెక్స్ట్ ట్రిప్ కలుద్దాం. అంటారుగానా? ట్రిప్ ఎలాగైంది? ట్రిప్ అలాగే అయింది, బాగా అయింది. కోయంబత్తూర్ వెళ్ళాం అనుకున్నాం, వెళ్ళాం, బాగా అయింది, సూపర్. అందరికి కోయంబత్తూర్ ఒకటే గుర్తుంది. మరి ఒకసారి కేదార్నాథ్ అనుకున్నాం, కానీ దేవుడు మళ్ళీ కోయంబత్తూర్ పిలిపించడం. మాకు బడ్జెట్ రాక్షు, ట్రిప్ ఎలాగైందిరా? సూపర్గా అయింది. కోయంబత్తూర్ అసలు నేను ఫోర్స్ చేస్తే కానీ అవ్వలేదు. అది దీప్ వచ్చేది సౌండ్ అక్కడ. సో గాయస్, మీకైతే ఆడియో ఈ కోయంబత్తూర్ ట్రిప్ అయితే నచ్చింది అనుకుంటా. వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.